నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో అగ్రనేతలు, మీడియా ద్వారా కేసీఆర్ ప్రచారం, నగరంలో పలుచోట్ల చంద్రబాబు రోడ్ షోలు. గ్రేటర్ పీఠంపై గులాబీ రెపరెపలు ఖాయమన్న కేసీఆర్, మజ్లిస్ మిత్రపక్షమేనని వెల్లడి, విజ్ఞతతో ఓటేయాలని ప్రజలకు పిలుపు. హైదరాబాద్ అభివృద్ధి ఎజెండాను ఆవిష్కరించిన కేసీఆర్, 30,000 కోట్లు అవసరమని ప్రకటన, 1000 ఎకరాల్లో 1,00,000 ఇళ్ల నిర్మాణం. భాగ్య నగరాభివృద్ధికి ఎన్డీఏ గెలుపు చారిత్రక అవసరమన్న చంద్రబాబు, మెట్రో నిర్మాణంలో జాప్యంపై తెరాసకు సూటి ప్రశ్న. దేశంలో తొలి విడత ఆకర్షణీయ నగరాల జాబితా వెల్లడించిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ, కాకినాడ, తెలంగాణకు రిక్తహస్తం. హెచ్సియు విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై విశ్రాంత న్యాయమూర్తి విచారణ, ఏకసభ్య కమిటీని వేసిన కేంద్ర మానవ వనరుల శాఖ. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా తెరాస అవతరిస్తుందని, అవసరమైతే మజ్లిస్ మద్దతు తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. సెటిలర్ల విషయంలో తెరాసపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేసిన ఆయన, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం తెరాస నాయకులు, తెలంగాణ మంత్రులు ముమ్మర ప్రచారం చేస్తున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ద్వారా ప్రచారం చేపట్టారు. ఈ మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కేసీఆర్, హైదరాబాద్ అభివృద్ధికి తెరాస ప్రభుత్వ ప్రణాళికలు, ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ఇక ముందు చేపట్టే కార్యక్రమాలను వివరించారు. ఇదే సమయంలో మేయర్ ఎన్నికల్లో గెలిపిస్తే హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని చెబుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం ఇన్నాళ్ల పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. పరిశుభ్రమైన మంచినీరు పట్టణమంతటికి వచ్చే పరిస్థితి ఈరోజు లేదు. దీనికి బాధ్యులు ఎవరు? మూసీ నదిని మురికి కూపంగా మార్చింది ఎవరు? హుస్సేన్ సాగర్ దాని ఒక కాలుష్యానికి గురి చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కొత్త పార్టీలు కాదు. వీళ్ళందరి చరిత్రలు మీకు తెలుసు. కాంగ్రెస్ గానీ, టీడీపీ గానీ వాళ్ళు పనిచేసిన టైంలో జరిగినటువంటి భూ కబ్జాలు కావచ్చు, జరిగినటువంటి నాలాల కబ్జాలు కావచ్చు, ఎవరో వేరే వాళ్ళు బాధ్యులు కాదు. మళ్ళీ ఈ రోజు అవే పార్టీలు వచ్చి మేము మళ్ళీ చేస్తామని చెప్తా ఉన్నారు. దయచేసి దీన్ని జంట నగరాల ప్రజలు తీవ్రంగా విశ్లేషించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను. 2019 నాటికి తెలంగాణలోని ఇంటింటికి తాగునీరు అందిస్తామని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పామంటే తెరాస చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ఈ టర్మ్ లోనే మీకు మంచినీళ్లు అందిస్తాం. ఒకవేళ మంచినీళ్లు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటు అడగదు. ముఖ్యమంత్రి హోదాలో నేను శాసనసభలో చెప్పాను, వివిధ బహిరంగ వేదికల్లో చెప్పాను. ఇట్లా చెప్పినటువంటి పార్టీ ఏ నాయకుడు కూడా లేడు. ఒక పార్టీ మొత్తాన్ని భవిష్యత్తును, ఇందులో ఉండే నాయకుల యొక్క భవిష్యత్తును అంతా స్టేక్ చేసి ఇంత పెద్ద ఛాలెంజ్ టీఆర్ఎస్ తీసుకున్నదంటే టీఆర్ఎస్ యొక్క దృక్పథం, టీఆర్ఎస్ యొక్క వైఖరి గమనించాలని చెప్పి ప్రజలను నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ఓట్ల కోసం తెరాస కొత్త పల్లవి అందుకుందన్న ప్రతిపక్షాల విమర్శలకు కేసీఆర్ ఘాటైన సమాధానం చెప్పారు. ఆనాడు తెలంగాణను ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళని నేను రాక్షసులను మాకు చెప్పిన మాట వాస్తవం. ఎట్ ద సేమ్ టైం ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాటి సమైక్య పాలకుల అడుగులకు మడుగులొత్తుంటే సన్నాసులు, దబ్దమ్మలు, చవటలను కూడా నేను అన్నా. ఉద్యమ నాయకుడిగా అది ఆ రోజు నా కర్తవ్యం. 2014 2 జూన్ తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, నిన్నటి వరకు టీఆర్ఎస్ పక్తు ఉద్యమ పార్టీ, కానీ ఈ రోజు పక్తు రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ నాయకుడిగా నేను చెప్తా ఉన్నా, హైదరాబాద్ లో ఉండే ఏ బిడ్డ అయినా మా బిడ్డనే. ప్రౌడ్ టు బి ఏ హైదరాబాదీ. నీ వెంట కేసీఆర్ ఉంటాడని నేను చెప్పిన. 18 నెలలు దాటిపోయి 19 నెలలు నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి. జంట నగరాలలో ఎక్కడ ఏదైనా సీమ చిట్టుకుమన్నదండి? ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? మీ చిల్లర రాజకీయం కోసం, 4 ఓట్ల కోసం పరిస్థితులు దెబ్బతీయకండి అని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేయడం వల్ల తెలుగుదేశంకు వచ్చే ప్రయోజనమేమీ ఉండదని కేసీఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు పరిష్కారం కాలేదండి? ఎందుకు సఫిషియెంట్ డ్రింకింగ్ వాటర్ రాలేదండి? ఎందుకు విద్యుత్ కొరత తీరలేదండి? 9 సంవత్సరాలు చాలలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఆయన రాష్ట్రంలో ఆయన ఎంతైనా చేసుకోవచ్చు, ఆయనకు అవకాశం ఉంది. అసలు ఆయన ఇక్కడ ప్రచారానికి రావడమే ఒక అసంబద్ధం నా దృష్టిలో. ఆయనది వృధా ప్రయాస అని చెప్పి నా అభిప్రాయం. ఫలితం కూడా అదే విధంగా ఉండబోతుంది. ఇదే సమయంలో తెలంగాణ విషయంలో కేంద్రం వైఖరిపై కూడా కేసీఆర్ సునిశిత విమర్శలు చేశారు. ఇప్పుడే అందిన వార్త బ్రదర్, దేశంలో 20 స్మార్ట్ సిటీస్ ప్రకటిస్తే తెలంగాణలో 1 లేదు. అదే ఆంధ్రలో 2 ఉన్నాయి.
కాకినాడ విశాఖపట్నంలో తెలంగాణ మాత్రం కాకెత్తకపోయింది. ఇక దీనికి ఏం సమాధానం చెప్తారో వెంకయ్యనాయుడు గారు చెప్పారా? ఇంకోటి ఏంటంటే దేనికైనా సరే ఒక హద్దు ఉండాలి. కేంద్రం వివరించే తీరు కొన్ని సందర్భాలలో తెలంగాణ ప్రజలకు హట్టు చేస్తా ఉంది. ప్రపంచ బ్యాంక్ ఎంపిక చేసిందని పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం అని చెప్పి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ కూడా ప్రకటించింది కానీ తెలంగాణ ప్రకటించదు. దీన్ని ఏమనుకోనండి. ఎవరెన్ని విమర్శలు చేసినప్పటికీ హైదరాబాద్ ప్రజలు తెరాసనే విశ్వసిస్తున్నారని, గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసీ మేయర్ పీఠం మీద గులాబీ జెండా ఎగిరిపోయింది. దాని వల్ల ఆపలేదు. 70 వస్తాయా, 60 వస్తాయా, 80 వస్తాయా, ఎన్ని వస్తాయో కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 100% టీఆర్ఎస్ వస్తున్నది అనేది అన్ని సర్వేలు తెలియజేస్తుంది. ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు చేయించుకున్న సర్వేలు కూడా తెలియజేస్తుంది. తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్ ఉండనే ఉంటారు. ఒకవేళ 75 దాటితే ఆడికే అయిపోతుంది. స్టెప్ 3 మజ్లిస్ మేము మిత్రపక్షాలను అయితే వాళ్ళు గ్యారంటీ కొని గెలిచే సీట్లు ఉండనే ఉండే. అయ్యప్ప ఇంకెక్కడిదా నాకు అర్థం కాదు. తేలిపోయిన ఫలితం. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న తెరాసను గెలిపించేందుకు భాగ్యనగర వాసులు పెద్ద సంఖ్యలో ఓటేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ జంట నగరాలను తీర్చిదిద్దే బాధ్యతను సరి అయిన పార్టీ కట్టబెట్టేటువంటి బాధ్యత ఈరోజు జంట నగరాల ప్రజల మీద ఉంది. ఈ బాధ్యతతో పాటు జంట నగరాల ప్రజల మీద ఒక అపవాదు కూడా ఉంది. వీళ్ళు ఓటింగ్ లో పాల్గొనరు, ఎందుకు ఓటింగ్ లో పాల్గొనరు అని చెప్పి చాలా విమర్శ ఉంది. ఈ అపవాదు జంట నగరాల ప్రజల నుంచి తొలగిపోవాలంటే దయచేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలి. ఇదే సమయంలో హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను కేసీఆర్ ఆవిష్కరించారు. మురుగునీటి పారుదల వ్యవస్థ ప్రక్షాళన మొదలు ఆకాశ మార్గాల వరకు మొత్తం 30,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్న ఆయన ఆ నిధుల సమీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వమే జీహెచ్ఎంసీకి పూచికత్తుగా ఉంటుందని ప్రకటించారు. 1000 ఎకరాల్లో పేదలకు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామని వెల్లడించారు. హైదరాబాద్ మహానగరాన్ని శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్తగా 250 ప్రజా మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించిన ఆయన అన్ని మతాల వారికి అవసరమైన మేరకు దహన వాటికలు, ఖనన వాటికల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టామన్నారు. నగరంలో చెత్తను తరలించడం సహా విద్యుదుత్పత్తి కోసం 4 డంపింగ్ యార్డులు, విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణానికి ఆదేశాలిచ్చామని గుర్తు చేశారు. నగరంలో కొత్తగా బస్, రైల్ టెర్మినల్స్ ఏర్పాటుపైన ప్రకటన చేశారు. బస్ స్టాండ్ అంటే ఒకప్పుడు ఇమ్లీబన్ బస్ స్టాండే ఉండేది. తర్వాత మనకి జూబ్లీ బస్ స్టేషన్ వచ్చింది. కనీసం ఇంకొక 4 బస్ టెర్మినల్స్ కూడా మన ఔటర్ రింగ్ రోడ్కు అటు ఇటుగా నగరానికి రావాల్సిన అవసరం ఉంది. దాంతో ట్రాఫిక్ సమస్యలు చాలా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా రైల్వే స్టేషన్లు మనకు 2-3 ఉన్నాయి. హైదరాబాద్కు తూర్పు పడమర భాగాలలో 2 కొత్త రైల్వే టెర్మినల్స్ కూడా కావాలని చెప్పి రైల్వేస్తో టేకప్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేశారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక కొత్త టెర్మినల్ కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ తగ్గించడానికి ఆ ఏర్పాటు కూడా ప్రభుత్వం ముమ్మరంగా చేస్తూ ఉంది. నగరంలో పేదలు ఆక్రమించుకున్న స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించిన విషయాన్ని గుర్తు చేసిన కేసీఆర్ 1,00,000 మందికి పట్టాలిచ్చామని తెలిపారు. వారికి కూడా 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ఆయన ప్రాంతాలతో సంబంధం లేకుండా పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. జంట నగరాల ప్రజలకు ప్రత్యేకంగా ఇటీవల నేను లెక్కలు తీయించాను. ఒక 1000 ఎకరాల జాగాను సమకూర్చడం జరిగింది. ఈ 1000 ఎకరాలలో ఈ వచ్చే సంవత్సరంలో అద్భుతంగా 1,00,000 ఇండ్లు జంట నగరాల ప్రజలకు టవర్స్ రూపంలో నిర్మించబోతాం. లిఫ్ట్స్ పెట్టి 12 అంతస్తులు కావచ్చు, 15 అంతస్తులు కావచ్చు, సకల సదుపాయాలు ఉండే టవర్స్. ఏదో బయటపడేసేదో కట్టేసామన్నట్టు కాకుండా నేను వరంగల్లో మన జర్నలిస్ట్ మిత్రులు కూడా చెప్పాను. వరంగల్ జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్ జర్నలిస్టులు అసూయ పట్టేట్టు ఉండాలని చెప్పాను. మరి మీరు ఎప్పుడు ముందుకు వస్తారో నాకు తెలియదు. మీరు కోరితే దీనిలో నుంచి జాగా తీసి మన జర్నలిస్టులు కూడా కట్టుకుందాం. ఎందుకంటే అందరూ ఆత్మగౌరవంతో బతకాలి, ఒక గూడు కలిగి ఉండాలనేది టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. జంట నగరాల ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. వాస్తవానికి జంట నగరాలకు ఈ రోజు కూడా ఒక డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ లేదు. మరి ఎందుకు కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ పెద్దలు చేయలేకపోయారో ఇది నాకు అర్థం కాని సమస్య. హైదరాబాద్కు 2 వైపులా 20 టీఎంసీల సామర్థ్యంతో, అంటే మొత్తం 40 టీఎంసీల సామర్థ్యంతో జనరేటర్స్ కూడా ఉండే విధంగా డెడికేటెడ్ రిజర్వాయర్స్ను టీఆర్ఎస్ ప్రభుత్వం టేకప్ చేసింది. త్వరలోనే ఇవన్నీ మీ ముందుకు రాబోతా ఉన్నాయని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ప్రజలు తమకు అవకాశం ఇస్తే 6 ఏళ్లలో హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పౌర సదుపాయాలకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న వసతులు ప్రజలకు అందాలంటే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. జిహెచ్ఎంసీ కాస్త స్తోమత లేదు. ప్రభుత్వం గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి దాన్ని తీసుకొని వచ్చి తప్పకుండా హైదరాబాద్ను ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా అని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. 100% సెక్రటేరియట్, కొత్త సెక్రటేరియట్ కట్టబోతున్నాం. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫౌండేషన్స్ కూడా నేనే వేయబోతా ఉన్నాను. ఉస్మానియా హాస్పిటల్ టవర్స్ కూడా రూపకల్పన జరిగింది. ఉన్న బిల్డింగ్ను ఉంచుతూ కూడా వెనకమాల 2 టవర్స్ కట్టవచ్చు అనేటువంటి జరిగింది. దానికి కూడా బహుశా ఈ ఎన్నికల తర్వాత నేను శంకుస్థాపన చేయబోతాను. హైదరాబాద్ లో నివసించే వారంతా హైదరాబాదీ లేరని స్పష్టం చేసిన కేసీఆర్ వారందరి అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు.
తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. తాను ఎక్కడికో వెళ్లిపోయానంటూ వైరుపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న ఆయన తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి కారణంగానే ప్రస్తుతం తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. హైదరాబాద్లో గత 12 ఏళ్లుగా అభివృద్ధి ఆగిపోయిందన్న చంద్రబాబు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమితోనే నగరానికి పునర్వైభవం వస్తుందని ఉద్ఘాటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరపున సుడిగాలి ప్రచారం నిర్వహించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం తాను చేసిన కృషిని ఓటర్లకు వివరించారు. పటాన్చెరు, మదీనాగూడ, శేరిలింగంపల్లి, కూకట్పల్లి సహా పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించిన ఆయన నగరానికి కృష్ణా జలాలు, రోడ్ల విస్తరణ, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యమిచ్చి హైటెక్ సిటీ నిర్మించి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. నగరంలో ఫ్లైఓవర్లు నిర్మించడం సహా ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంజూరు చేయించామని తెలిపారు. తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్ లో 45,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని చెప్పారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు నిజాం పాలకులకు 400 ఏళ్లు, సికింద్రాబాద్ ను అభివృద్ధి చేసేందుకు ఆంగ్లేయులకు 200 ఏళ్లు పట్టిందన్న బాబు 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపామని పేర్కొన్నారు. హైదరాబాద్ పట్టణం పెట్టి హైదరాబాద్ ఎక్కడేసినా 3 వేస్తారు. ఒకటి చార్మినార్, రెండోది మన నాయకుడు పెట్టినటువంటి హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం, మూడోది నేను చేసినటువంటి హైటెక్ సిటీ. తెలంగాణకు ఆదాయం వస్తా ఉందంటే ఆ రోజు మనం వేసిన ఫౌండేషన్ వల్లనే ఆదాయం పెరిగింది. ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి సాధ్యమైంది. ఆ రోజు కానీ అభివృద్ధి చేయకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, ఆ రోజు మీరు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంటే ఈ రోడ్ల పైన నీళ్లు ఎందుకు వస్తాయని, తాగునీటి సమస్య ఎందుకు వచ్చిందని. రోజు రోజుకు సిటీ పెరుగుతా ఉంది. అదే ఈ 12 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక అగ్ర రాజధానిగా ఉండేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ సమగ్రాభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం భాజపా కూటమి విజయం చారిత్రక అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్ నగరం మన అందరి నగరం, ఏ ఒక్కరి నగరం కాదు. 20 ఏళ్లుగా కష్టపడ్డారు, సంపద సృష్టించారు. అందరినీ కోరేది ఒకటి, ఒకప్పుడు అభివృద్ధి చేశాం, మళ్లీ అభివృద్ధి చేసే సత్తా, శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదు. ఇది యథార్థం. రెండోది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరు భయపడద్దండి, ధైర్యంగా ఉండండి. ఏదైనా ఎవరికైనా జరిగితే అర్ధరాత్రి అవసరమైతే నేనే ఇక్కడికి వస్తా, మిమ్మల్ని కాపాడుకుంటా. ఎవరికి అనుమానం అవసరం లేదు. హైదరాబాద్ మెట్రో నిర్మాణంలో జాప్యం, కొన్ని కులాలకు రిజర్వేషన్ల తొలగింపు వంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇప్పుడే ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ఎందుకు మెట్రో లేట్ అవుతా ఉందని అడుగుతున్నా. ఒక దూరదృష్టి లేని ప్రభుత్వాలు ఆ రోజు అవినీతికి పాల్పడి మెట్రోను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ రోజు కూడా ఒక ప్రాధాన్యత లేకుండా, అది కూడా సరిగా జరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజు హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరికి భద్రత ఉండాలి. కొంతమంది వేరే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు, ఆ రోజు రిజర్వేషన్లు పెట్టారు. బీసీ రిజర్వేషన్స్ వర్తిస్తే ఇటీవల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే 26 కులాలు ఉన్నారో వారిని వెనుకబడిన వర్గాలను తీసేయడం న్యాయం కాదు. ఎందుకు తీసేశారో ఈ ప్రభుత్వమే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా భయపడే వ్యక్తిని కాదన్న చంద్రబాబు స్వప్రయోజనాల కోసం కొందరు పార్టీని వీడినప్పటికీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని తెలిపారు. పార్టీని వీడిన నేతలపై వ్యతిరేకతను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ కూడా గ్రేటర్ ప్రచారంలో జోరు పెంచింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు డీకే అరుణ, బసవరాజు సారయ్య, సునీత లక్ష్మారెడ్డి నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. హైదరాబాద్ అంతటా హోర్డింగ్లు పెట్టడం తప్ప నగరం అభివృద్ధికి అధికార తెరాస చేసిందేమీ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధినే అధికార తెరాస నేతలు తాము చేసినట్టే ప్రచారం చేసుకుంటున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో ప్రస్తుతం వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని తమ హయాంలో ఏర్పాటు చేసినవేనని గుర్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ కట్టింది ఎవరు?
కాంగ్రెస్ పార్టీ. గోదావరి నది జలాలు, కృష్ణా నది జలాలు హైదరాబాద్ కి తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజు హైదరాబాద్ లో ఈ స్థాయిలో మన పిల్లలకి లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, ఫార్మా కంపెనీలు వస్తున్నాయి, ఫ్యాక్టరీలు వస్తున్నాయి. మరి హైదరాబాద్ లో బిహెచ్ఎల్ ఉంది, హెచ్ఎంటీ ఉంది, హెచ్ఏఎల్ ఉంది, ఈసీఎల్ ఉంది, ఐడిపిఎల్ ఉంది, డిఫెన్స్ మిలిటరీ కంపెనీలు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ వల్ల నిర్మాణం చేస్తున్నాం. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులో తొలి జాబితా విడుదలైంది. దేశవ్యాప్తంగా 97 నగరాలు పోటీ పడగా ఇందులో 20 నగరాలను కమిటీ ఎంపిక చేసింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ తొలి స్థానం దక్కించుకోగా పూణే, జైపూర్ తర్వాత 2 స్థానాలు సంపాదించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం 8వ స్థానంలో నిలవగా 14వ స్థానాన్ని కాకినాడ దక్కించుకుంది. 20 నగరాల జాబితాను ప్రకటించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పోటీలో 78.83% మార్కులతో భువనేశ్వర్ మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. 4వ స్థానంలో సూరత్, తర్వాతి స్థానాల్లో కొచ్చి, అహ్మదాబాద్, జబల్పూర్, సోలాపూర్, దావణగిరే, ఇండోర్, న్యూఢిల్లీ, కోయంబత్తూర్, బెళగావి, ఉదయ్పూర్, గువాహటి, చెన్నై, లూధియానా, భోపాల్ నిలిచాయని తెలిపారు. రానున్న కాలంలో ఏడాదికి 40 ఆకర్షణీయ నగరాల చొప్పున ప్రకటిస్తామని చెప్పారు. స్మార్ట్ సిటీ పథకం అమలుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్న వెంకయ్య నగరాల ఎంపికలో పారదర్శక విధానం పాటించినట్టు వివరించారు. స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ భాషను బట్టి, వేషాన్ని బట్టి ఇక్కడ ఏమి నిర్ణయించలేదు. నగరాల యొక్క పనితీరును బట్టి, ఆ నగరాల యొక్క సంసిద్ధతను బట్టి ఆ ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయించింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ మొదటి లిస్టులో చేరలేకపోయాయి. వాళ్ళ కోసమని నేను ఒక ప్రత్యేక ఏర్పాటు చేశాను. ఏమిటంటే ఏ రాష్ట్రాలైతే 20 తర్వాత మొదలయ్యాయో వాటికి ఒక అవకాశం ఇచ్చి ఏప్రిల్ లోపల ఆ నగరాల యొక్క ప్రణాళికలను మెరుగుపరిచి సంసిద్ధతగా తయారైతే వాళ్ళ విషయం కూడా పరిశీలించవచ్చు. స్మార్ట్ సిటీల జాబితాలో విశాఖ, కాకినాడలకు చోటు కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపింది. వెంటనే పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నందున ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగవంతం కాగలదని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రారంభించిన ఆకర్షణీయ నగరాల పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా పలు పట్టణాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు నారాయణ తెలిపారు. హెచ్ఎస్యు పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్రం విశ్రాంత న్యాయమూర్తి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అశోక్ ఖేర్ రూపన్వాల్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఇటు హెచ్సియులో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు బంద్ కొనసాగించాలని పట్టుబడుతుంటే మరికొందరు తరగతులు జరగనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు భిన్న వాదనలు వినిపిస్తున్న విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఇవాళ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ భవనం ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై సమీక్ష నిర్వహించిన వర్సిటీ అధికారులు త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చెబుతున్నారు. విశ్వవిద్యాలయంలో పాలనా వ్యవహారాలు ప్రారంభమయ్యాయని వెల్లడించిన హెచ్సియు ఇన్ఛార్జ్ వీసీ విపిన్ శ్రీవాస్తవ రేపటి నుంచి పరిశోధన కార్యకలాపాలు నిర్వహించేందుకు కొందరు విద్యార్థులు అంగీకరించినట్లు చెప్పారు. ఉద్యోగుల విభజనపై కమల్నాథన్ కమిటీ ఇచ్చిన నివేదికకు నిరసనగా తెలంగాణ ప్రభుత్వ వైద్యులు చేపట్టిన ఆందోళన 2వ రోజు కూడా కొనసాగింది. హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఆసుపత్రులు సహా నిజామాబాద్ జిల్లాలో వైద్యులు ఆందోళన నిర్వహించారు. మరోసారి వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. కమల్నాథన్ కమిటీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ వైద్యులు తెలంగాణలోనే విధులు కొనసాగిస్తే ఇక్కడి వైద్యులకు పదోన్నతుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన డిఎంఏ రమణి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ప్రభుత్వ వైద్యులు ఫిబ్రవరి 8లోగా ఉద్యోగాల కేటాయింపులో సవరించిన జాబితాను ప్రకటించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా కంచికిచెర్ల మండలం వేములపల్లిలో కుక్కలు దాడి చేసిన ఘటనలో 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వేములపల్లికి చెందిన కామంచిన వెంకటేశ్వరరావు, రమణమ్మ దంపతుల కుమార్తె అనన్య ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎప్పటిలానే ఆరు బయట ఆడుకుంటుండగా తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. కాసేపటి తర్వాత చిన్నారి కోసం వెతికిన వారు ఆమె కనిపించకపోవడంతో ఊరంతా గాలించారు. చివరకు గ్రామ శివార్లోని పొదల్లో చిన్నారిని గుర్తించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అనన్యపై కుక్కలు దాడి చేసి ఈడ్చుకుంటూ శివారు వరకు లాక్కొచ్చినట్లు గ్రామస్తులు అంచనాకొచ్చారు.
జీవితంలో ఎన్నో అడ్డంకులు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రతీకార ధోరణి దరిచేరనీయకుండా జాతి నిర్మాణానికే ప్రాధాన్యమిచ్చిన గొప్ప వ్యక్తిత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ ఏడాదిని అత్యంత ప్రత్యేకమైనదని ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఎన్సీసీ పరేడ్లో విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశం కోసం బతికే అవసరం అందరికీ ఉందన్న మోదీ దేశం కోసం ప్రాణత్యాగం చేసే గొప్ప అవకాశం మాత్రం కొందరికే కలుగుతుందని చెప్పారు. ఎన్సీసీ లాంటి వేదికలు జాతి మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొస్తాయని, ఏకత్వ భావనను రగిలిస్తాయని ప్రధాని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యూడీఎఫ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేరళను కుదిపేస్తున్న సౌర ఫలకాల కుంభకోణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, విద్యుత్ శాఖ మంత్రి అరైదన్ మొహమ్మద్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజిలెన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సౌర ఫలకాల కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ఊమెన్ చాందీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష ఎల్డీఎఫ్ తాజా ఆదేశాలతో తన స్వరాన్ని మరింత పెంచింది. సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్ అనే వ్యక్తులు ప్రభుత్వంలో తమకున్న పరిచయాల ద్వారా చౌక ధరకే సౌర ఫలకాలు, భూమిని ఇప్పిస్తామని కొందరు వ్యాపారవేత్తలను నమ్మించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బందికి తాను 2 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని బుధవారం వెల్లడించిన సరిత, విద్యుత్ శాఖ మంత్రి కూడా ఇందులో వాటా ఉందని ఆరోపించారు. ఈ మొత్తం కుంభకోణానికి సంబంధించి నిజానిజాలు వెలికితీసేందుకు ఊమెన్ చాందీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజిలెన్స్ కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించిన ఊమెన్ చాందీ వ్యక్తిగత సిబ్బందిలో 3 విధుల నుంచి తప్పించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.